ఢిల్లీ వేదికగా మిస్ అండ్ మిసెస్ ఇండియా పోటీలో ఉత్తరాంధ్రకు చెందిన కొనతాల భాగ్యలక్ష్మి 2 అవార్డులు సాధించింది. ఈ సందర్భంగా ఆదివారం విశాఖ నగరంలోని ఆమెకు ప్రత్యేక అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సభా నిర్వాహకురాలు కొత్తపల్లి జ్యోతి ఫైడి రజని మాట్లాడుతూ భాగ్యలక్ష్మి మిసెస్ ఇండియా చార్మింగ్ 2024 అవార్డుతో పాటు బ్యూటీ విత్ హార్ట్ 2024 అవార్డు కైవసం చేసుకుందన్నారు. ఇదే తరహాలో భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సాధించి ఉన్నత శిఖరాలకు చేరాలని వారంతా ఆకాంక్షించారు. అవార్డు గ్రహీత భాగ్యలక్ష్మి మాట్లాడుతూ తన ఎదుగుదలకు తన కుటుంబ సభ్యులు అందించిన సంపూర్ణ సహకారాలు మరువలేనివన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ భాగ్యలక్ష్మి కొనతాల. 2022 మిస్సెస్ ఉత్తరాంధ్ర, 2023 మిస్సెస్ ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు 2024 మిస్సెస్ ఇండియా టైటిల్ విన్నర్తో ఈరోజు నేను మీ ముందు నిల్చుని ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్క మహిళ కూడా తనలో ఉండే టాలెంట్ని బయటికి తీసుకొని రావాలి. అది ఒక బ్యూటీ పేజెంట్ అనే కాదు, స్పోర్ట్స్ అనే కాదు, ఏ రంగంలో అయినా తన మనసుకి నచ్చింది చేయడానికి ముందడుగు వేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ అందరికీ తెలిసిందే, పేరుకి నేను చీపురుపల్లిలో ఉన్నా సరే వైజాగ్ ప్రజలందరూ కూడా నాకు ఆప్తులే. నిజంగా నేను వైజాగ్లో ఉంటే ఎంత బాగున్ను అనే ఫీలింగ్ కూడా ఒక్కొక్కసారి కలుగుతుంది. ఎందుకంటే నా మీద వైజాగ్లో ఉండే ప్రజలందరూ చూపించే ఆదర అభిమానాలు అటువంటివి అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఇంట్లో ఉండే అమ్మాయి మాత్రమే ఆలోచించితే కరెక్ట్ కాదు, దాని వెనకాతలో సపోర్టింగ్ కూడా అలాగుండాలి. ఈరోజు నాకు ఆ సపోర్ట్ మా హస్బెండ్ సంతోష్ కుమార్ గారు ఇచ్చారు కాబట్టే ఈరోజు నేను మీ ముందున 3 సంవత్సరాల నుంచి కూడా రన్ చేసి విన్నర్స్ అయ్యి ఇలా నిల్చోగలుగుతాను.